లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఈ మధ్య బాగా కలలు గంటా ఉన్నారు. అందులో ఒక కల ఏంటి అంటే ఆగస్టు నాటికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కుప్పకూలడం ఖాయమని. సో అందువల్ల ముందస్తు ఎన్నికలకు అంతా సిద్ధం కావాలని తమ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో దీని మీద రకరకాల ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. ఆర్జేడీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గడిచిన శుక్రవారం ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది. ఆగస్టు నాటికి ఈ సర్కారు పతనం కావచ్చు. ఎన్నికలకు పార్టీ రెడీగా ఉండాలని మాట్లాడడం జరిగింది. అంటే ఏ ప్రాతిపదికన ఈయన ఈ లెక్కలు చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు. అతిపెద్ద పార్టీగా ఆల్రెడీ ఇక్కడ బీజేపీ ఉంది. మూడో టర్మ్లో కూడా 240 సీట్లతో జస్ట్ 32 సీట్లకు మాత్రమే మెజారిటీకి దూరంగా ఉంది. ఇక 99 మార్కుల దగ్గర ఆగిపోయింది. 543 మార్కులకు గాను కాంగ్రెస్ పార్టీ. ఇక ఆ పార్టీ చేస్తున్న రచన మనం చూస్తూ ఉన్నాం. ఏ ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ కూలిపోతుందో మనకైతే అర్థం కావట్లేదు. మరి లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పినటువంటి ఈ జోష్యం ఆగస్టు నాటికి ఏమవుతుందనేది వేచి చూద్దాం.